ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో జరిగిన విజయోత్సవం పార్టీ వచ్చి 2 సంవత్సరాలుగా 6 గ్యారెంట్ల మీద పథకాల మీద రేవంత్ రెడ్డి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కానీ ఆర్థిక క్రమశిస్తూనో ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులని అధిగమించి పార్టీకి కార్యకర్తలకు తప్పనిసరిగా దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి గారు ప్రతి ఓటుని చీలిపోకుండా ఓటు బ్యాలెన్సింగ్ చేస్తూ మున్సిపాలిటీలో కానీ అత్యధికంగా మున్సిపాలిటీ గెలవడానికి 80 నుంచి 82 మున్సిపాలిటీలు 5 కార్పొరేషన్ నుంచి 7 కార్పొరేషన్ 5 కార్పొరేషన్ మెజారిటీగా గెలవడానికి రేవంత్ రెడ్డి గారు బాగా కృషి చేసిండ్రు. ఆయన ప్రతి కార్యకర్తకు ప్రతి లీడర్కు దిశానిర్దేశం చేసిండ్రు. కాబట్టి ప్రజలు కూడా సన్నబియ్యం రేషన్ కార్డు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డు మీద పేదవాళ్ళకు కావాల్సిన సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, కూడు గూడు గుడ్డ అట్లనే చేనేత పరిశ్రమలు కానీ చేతి వృత్తి పరిశ్రమల మీద కూడా ఫోకస్ చేస్తుండ్రు. కాబట్టి పల్లెకు వాతావరణం పల్లెకు చేతి వృత్తులు కావాలి కాబట్టి చేతి వృత్తుల మీద కూడా ఆయన ఫోకస్ చేసి రేపు వచ్చే బడ్జెట్లో కూడా చేతి వృత్తుల మీదనే పెట్టి బీసీలకు కూడా న్యాయం 48% వరకు బీసీలకు జనరల్ కోటలు కూడా సీట్లు ఇచ్చారు. అత్యధికంగా బీసీలు కూడా గెలవబోతున్నారు. ఈసారి చాలా వరకు బీసీల మీద కూడా ఫోకస్ పెట్టి 42% కాదు దాదాపు 50% వరకు జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చిండ్రు. తప్పనిసరిగా చేతి వృత్తులదారులు కానీ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ డబ్బులతో గెలవచ్చని కేటీఆర్ గారు చేసిన అవినీతి ఆరోపణలను ఫోన్ టాపింగ్ కానీ ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరిగా చెంప చెల్లుమనిపించారు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ అహంకారం ఇంకా ఒక మంత్రి హోదాల లెక్క మున్సిపాలిటీలో ఉండి 10 ఏళ్ళు ఆ మున్సిపాలిటీలకు అన్యాయంగా ఓన్లీ టెండర్లు కానీ ప్రతి ఒక్క టెండర్లో కానీ వాళ్ళు కానీ అవినీతి ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్ సొంత చెల్లెనే వాళ్ళ ముగ్గురు మీద అవినీతి చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని దూషించినా కూడా తప్పనిసరిగా కేటీఆర్ కానీ అవినీతిని బయట పెడుతుంది. రోజు వారి గురించే వాళ్ళ చెల్లె చెప్తుంది. ఆమెకు సమాధానం చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళొచ్చేసారి కూడా అధికారం వస్తుంది. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లుతో కానీ పేదవానికి ప్రతి జాగ కానీ ప్రతి ఒక్కటి 6 గ్యారెంట్లు కూడా తప్పనిసరిగా ఇంకొక ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని చేయలేకపోయినారేమో కానీ తప్పనిసరిగా చేస్తారు. ఈ వచ్చే 5 ఏళ్లలో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఏవైతే కామెంట్స్ చేశారో అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్నట్టుగా చాలా ఛాలెంజింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన చూసుకుంటే ఆయనకి ఇప్పుడు బ్యాడ్ జరిగిందని చెప్పలేదు, ఏం చెప్తారు? హుజూరాబాద్లో కానీ ఆయనకు ఇంకా రాజకీయ అనుభవం లేనట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఓన్లీ ఒక సామాజిక వర్గంగా మాట్లాడుతుండు. అది బీసీలను వ్యతిరేకంగా ఇచ్చిండు, ఉద్యమకారులని వ్యతిరేకించిండు, వీరందరూ లేరు అన్నాడు. ఆయన ఒక పార్టీకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి ఆయన బీఆర్ఎస్కి పోయిండు. బీసీలను అవమానించినట్టు మాట్లాడినా ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన అసెంబ్లీలో కూడా మాట్లాడలేకపోయి సస్పెండ్ చేసినా కూడా ఆయనకు అహంకారపూర్తికంగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరైనా అహంకారంగా ఉన్న ప్రభుత్వాలని ప్రజలు ఎప్పుడైనా దించేస్తారు. అహంకారంతో ఉండే పాలన ఎప్పుడు కొనసాగదు. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమాలతో వచ్చిన పొలిటికట తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. కాబట్టి సోనియా గాంధీ వీళ్ళు ముఖ్యమంత్రి గారు. బీఆర్ఎస్ అసలు కేటీఆర్ ఎవరో మాకు తెలియదు. అమెరికాకి వెళ్ళి వచ్చినాక ఆయన వేరే బిజినెస్కి వెళ్ళి వచ్చిండు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకాడు మంత్రే కాకపోతుంది. నువ్వు దేనికి పనికి రాకుండా తెలంగాణలో ఉన్న 1200 మంది ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ వచ్చింది. అది చూసే సోనియా గాంధీ ఇచ్చింది తప్ప నీకు అవకాశం లేదు. ఉద్యమకారులను వ్యతిరేకించి 1200 మందిని పొట్టను పెట్టుకొని ఎవరికి సాయం కూడా చేయలేదు. 10 సంవత్సరాలు ఉద్యమకాలు చేస్తాను. ఇప్పటికైనా మాకు 250 గజాల జాగా కానీ ఉద్యమకారులను ఆదుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వచ్చే సంవత్సరం వరకు అవి కూడా హామీలు చేస్తారు. ప్రతి ఉద్యమకారుని గుర్తించి 250 గజాలు వాళ్ళకు ఆస్తితోని లేని నిరుద్యోగులకు జాబులు కానీ ఇస్తామని గ్యారంటీకి ఇచ్చింది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. నువ్వు ఇప్పుడే అయిపోయింది 2 ఏళ్ళకి కాదు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అన్నీ చేస్తారు. తప్పనిసరి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తాడు. తప్పనిసరిగా మళ్ళీసారి వస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఇదే చూడొచ్చు అంటారా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతోటి మాకు ఆంధ్ర సెటిలర్ ఓట్లతోని మేము జిహెచ్ఎంసీలో గెలవాలని ఒక ప్రణాళికతోని ముందుకు పోతారు. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ టీడీపీతో పొత్తు కానీ 3 కలిసి ఒక దగ్గర చేస్తే కాంగ్రెస్కు ఒకటవుతుంది. ఎంఐఎం కాంగ్రెస్ కూడా కాకుండా మేము ఎక్కువగా లింగంపల్లి కానీ వాళ్ళున్న కోకాపేట కానీ అట్లా ఆ మున్సిపాలిటీ ఎన్నికల 24 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు కదా రాజకీయంగా. 24 ఎమ్మెల్యేలలో మున్సిపాలిటీ మావోదే ఉంటుంది అంటున్నారు. అట్లా ఏముండదు, జనం రివర్స్గా ఉన్నారు. అప్పటి వరకల్లా జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ 150 300 వార్డ్స్ చేసిండ్రు. 210 220 జిహెచ్ఎంసీ వార్డు నెంబర్ తప్పనిసరిగా గెలుస్తుంది. తప్పనిసరిగా ఇదే ఆవ కొనసాగుతున్నాం. ప్రజల్లో ఇదే ఆదరణ ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటే నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళ చెల్లితో కుందేలు అయిపోయింది. ఆమె తెలంగాణ జాగృతితో ఒక పార్టీ పెట్టబోతుంది.
టీఆర్ఎస్లో ఉన్న ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్కి అనుబంధంగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా అందరూ తెలంగాణ జాగృతి పార్టీలో చేరడానికి వాళ్ళందరూ కవిత రెడీగా చేసింది. ఈ పార్టీని 3 ముక్కలు చేసేస్తుంది. హరీష్ రావు కూడా దాదాపు దగ్గరలోనే ఉండు, బీజేపీ పోతందుకు రెడీగా ఉండు. ఆయన కూడా అన్ని పార్టీలు పోతుంది, బీఆర్ఎస్ అనేది ఉండదు. ఆ పార్టీ పోతుంది, కాంగ్రెస్ ఆఖరికి బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈ విజయము చాలా సంతోషంగా, కండ్ల పండుగగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటి షాక్ ఒకటి ఏంటంటే జీతాంచనం 2 సంవత్సరాల క్రితము ఒకటి. రెండోది దెబ్బ కొట్టినామంటే బై ఎలక్షన్లో మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో దెబ్బ అయితే కొట్టినామో వాళ్ళ సీటుని కైవసం చేసుకున్నాం మేమంటే మా శ్రద్ధ అందులో ఉన్నది. కాంగ్రెస్ ఆడికెళ్ళి మాకు ఇంకా చాలా హైలైట్ అయిపోయింది. ఇంకా ముందు కూడా ఇప్పుడు కూడా మా 99 సీట్లు వస్తాయని మాకు నమ్మకం ఉంది. ఇంకేమీ ఏం కాలేదు, ఇంకా రిజల్ట్ వస్తూనే ఉంది. కాబట్టి సాయంత్రం వరకు 99% మేము ఎట్లా వస్తాం. కాబట్టి ఆ నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే నేను బుడగజంగం ప్రెసిడెంట్, నా పేరు కడమంచి ముత్తయ్య, ఆరు ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్. అయితే బుడగజంగం అన్నప్పుడు నా కర్తవ్యం, నేను మొన్న పెద్దమంగళారం మైనాబాద్ పెద్దమంగళారంలో మా కులం ఓట్లు 300 ఓట్లు ఉన్నాయని చెప్పంటే రామకృష్ణ గౌడ్ గారు మా ఫ్రెండు, అతను మొత్తాన్ని రండి కొద్దిగా మీ కులపల్ల కూడా చెప్పి మాకు ఓట్లు వేయించాలంటే అక్కడ పోయి ప్రచారం చేసి అక్కడ కూడా ఓట్లు వేయించినాం. రెండోది మన శంకర్పల్లిలో మాకు ఒక 90 ఓట్లు ఉన్నాయి, అక్కడ పోయినాం. అక్కడ ఎవరు అశోక్ ఎస్సీ, అతను కూడా ఫోన్ చేస్తే మేము అక్కడ పోయినాం. మా కులపల్ల అక్కడ మీటింగ్ పెట్టినాం, వాయిస్ రికార్డ్ పెట్టినాం. ప్రస్తుతం కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం నెక్స్ట్ ఒక్కటి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి చెప్తా. ఇంకొకటి ఏంటంటే మేము కూడా శ్రద్ధ పడడం ఏంటంటే 2008లో వైఎస్ రాజశేఖర పీరియడ్లో అతను మాకు ఒక ఘనకార్యం చేసిండు. మాకు ధృవీకరణ పత్రము ఆర్టీఓ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అయితే అక్కడ నేను ఒక ప్రెసిడెంట్గా ఉండి, ఉమ్మడి రాష్ట్రం ప్రెసిడెంట్గా ఉండి బెడబుడగజంగం ఉండి ఏం చేసినట్టే ఒక రిప్రజెంటేషన్ పెట్టి చేసి పైరవి చేస్తే ఆయన ఏం చేసిండంటే మాకు ఆర్టీఓ కాకుండా ఎంఆర్ఓ ద్వారా మాకు ఇచ్చేటట్టుగా మాకు ఒకటి చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇతర పార్టీలు టీఆర్ఎస్ ఉండే అవన్నీ ఏం పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఏది టీఆర్ఎస్ వచ్చినప్పుడు మాకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఏం చూడలేదు మాకు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ ఏదైతే వచ్చిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అప్పుడు మాకు వర్గీకరణలో మాకు ఏ గ్రూప్లో మాకు పెట్టినందుకు ఇవాళ మా పిల్లలు, మా ఆడబిడ్డలకు కానీ మో పిల్లలకు కానీ మాకు ఫ్రీ సీట్లు వస్తున్నాయి. కాలేజీలలో ఉద్యోగాల గురించి, చదువుల గురించి చాలా మాకు ఆనందంగా ఉంది. కాబట్టి ఆ విధంగానే శంకర్పల్లిలో నేను ప్రచారం చేసిన, సంగారెడ్డికి వెళ్ళిన, సంగారెడ్డిలో మా పిల్లలకి ఇచ్చిండు. ఏది మన జగ్గారెడ్డి అన్న ఆధ్వర్యంలో, ఏది కార్పొరేటర్గా ఇస్తే అతను అక్కడ కూడా మేము పోయి ప్రచారం చేసినాం. వీడియో అది ఇది చేసినాం. మేమంతా వీడియో వాయిస్ రికార్డ్ చేసినాం. అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనే కామెంట్స్ ఎలా చూస్తారండి? ఎందుకంటే ప్రతిపక్ష నేతలు చేయటం జరిగింది ఇలాంటి కామెంట్స్. ఇప్పుడు ప్రతిపక్షాలు చేయడం ఏంటంటే వాళ్ళ మొత్తుకోవడం ఏంటంటే 6 గ్యారెంటీలు ఒప్పుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ చేస్తలేరు. 2, 3 ఇచ్చినాం. 2, 3 కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ హామీలన్నీ జితాంతంగానే వచ్చిన ప్రభుత్వంలో చేతిలో పట్టుకున్నంత మాత్రాన్ని అప్పుడే ఇయ్యరు. స్టెప్ బై స్టెప్ ఇస్తుంటారు. 5 ఏళ్ళ ప్రభుత్వం చేయాలంటే ఒకటేసారి అంటే బడ్జెట్ కూడా కావాలి. నువ్వేమో దొంగ తిండి తినుకుంటా కొద్దిగా అది కోట్ల రూపాయలు తెచ్చుకొని చారాన ఖర్చు పెట్టి భారాన్ని వెనకేసుకున్నావు నువ్వు. మా ప్రభుత్వం అట్లా కాదు. నువ్వు చేసిన అప్పులు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతుంది. అక్కడ తీరుస్తూ మళ్ళీ ఇక్కడ ప్రజలను చూస్తూ గ్యారంటీలు లిమిట్ చేస్తూ ఇప్పుడు ఏమి ఇచ్చింది? ఇప్పుడు గ్యాసు 500కి ఇచ్చింది, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చింది, నీళ్ళ బిల్లు నీళ్ళ బిల్లు మాఫ్ చేసింది, 500 బోనస్, ఇవన్నీ చేస్తుంది. ఏం కావాలి ఇంకా? ఇంకోటి ఆడబిడ్డల గురించి బస్సు ఫ్రీ అంటే ఈడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ తెలంగాణ మొత్తం ఇస్తున్నాడు. బస్సు ఇస్తున్నానంటే ఎడికి పోయినా బిడ్డ అంటే అమ్మ అక్క దగ్గరికి పోయినా, ఎడికంటే అమ్మ అమ్మని చుండిగా పోయినా. జిహెచ్ఎం బంపర్, ఒక్క సీటు కూడా వాళ్ళకి కాదు. టీఆర్ఎస్ పోదు, టీఆర్ఎస్ ముఖం మొత్తం డౌన్. ఆ విధంగా అయ్యేటట్టు
ఈ మన 3 మేయర్ సీట్లు కౌన్సిల్. 3 మేయర్ సీట్లు మేము గుంజుకుంటాము. మేము కష్టపడి జీతాస్తాం.